ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడో చూశాను. ఎవడ్రా నువ్వు? మూసుకుంటావేంట్రా? ఆ ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇచ్చేయి. ఫోన్ ఇవ్వరా? ఎవడు వీడు? నా ఫోటోలు ఎందుకు తీస్తున్నాడు? శ్రవంతి ఫోటోలు ఎందుకు తీస్తున్నాడు? మన గురించి మొత్తం తెలిసిపోయిందంటావా? వైదేహిని మనమే దూరం చేసామని తెలిసిపోయిందా? ఈ జానకి ఉంటే అస్సలు పనవదుమో. ఇది ఇంటికి వచ్చి దేవాంష్ని నాకు మొగుణ్ణి కాకుండా చేసేసింది. ఏ రకంగా చూసినా జానకిని బతకనివ్వకూడదు. లాస్ట్ మినిట్ లో లాగేస్తారండి మేడం. ఒక్క క్షణం బాగుంటే పొడి చేస్తుండేవాడి. ఏంటి పొడిచేది నీ మొహం? చీకట్లో చేయాల్సింది వెలుతురులో చేస్తున్నావు. పైగా మా బావ ఇక్కడే ఉన్నాడు. ఉంటే ఏమవుతుంది మేడం? పొడిచి పారిపోవడమే. దొరికేదేలే. ఎస్, ఆ రోజు నా మీద విషప్రయోగం జరిగి హాస్పిటల్లో చేరిన రోజే అప్పుడే చూశాను. ఆ రోజు జరిగింది మర్చిపోయానని డాక్టర్ గారు చెప్పారు కదా. ఆ మర్చిపోయిన సంఘటనలో వీడున్నాడా? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఇన్స్పెక్టర్ ఇంటికొచ్చాడు. వైదేహిని ఎవరో చంపేశారని చెప్పాడు. నేను నమ్మకుండా కోపంతో బయటకు వచ్చేశాను. రేయ్, ఏయ్, రేయ్ ఆగు. ఆగరా రేయ్. కోడలు కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు కదా? అవును. ఆచూకీ ఏమైనా తెలిసిందా? సారీ దశరథ అమ్మాయి గారు, మీ కోడల్ని ఎవరో హత్య చేశారు. అంటే మన గురించి
మొత్తం తెలిసిపోయిందంటావా? వైదేహిని మనమే దూరం చేసామని తెలిసిపోయిందా? అంటే వీడిని పంపించి నా మీద అటాక్ చేయించింది వాలి అనమాట. అలాగే ఆ వీడియోలో చూసిన దాన్ని బట్టి వైదేహి లేకపోవడానికి కారణం శ్రవంతి అనమాట. ఏడు వీడు వాలి వాలి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నాతోనే ఉంటూ నా వెనకే తిరుగుతూ వెన్నుపోటు పొడుస్తారా? నా వైదేహిని నాకు దూరం చేస్తారా? వాలి, శ్రవంతి, ఇక నీకుంటుందే. చెప్పు బేబీ, అంతా బానే ఉంది కదా? ఆ జానకి ఇంట్లో ఉండగా అంతా బాగానే ఎలా ఉంటుంది మామ్? ఈరోజు దాన్ని బయటకు పంపించడానికి స్కెచ్ వేశాను. జాగ్రత్త బేబీ, మన గుట్లన్నీ దానికి తెలుసు. అవేవి బయట పడకుండా జాగ్రత్తగా బయటికి పంపించాలి. అసలైన ఆయుధం మన దగ్గర ఉంటే ఇంకా దానికి భయపడతావేంటి మామ్? నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఆ మ్యాగీని పిలిపించు. ఓకే బేబీ, ఈ ప్లాన్ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. నేను ఇప్పుడే మ్యాగీని పిలిపిస్తాను. జాగ్రత్త మామ్, ఆ మ్యాగీ దేశముదురు, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. దాని చెల్లెలు మన దగ్గరుండగా చెప్పింది చేయకుండా ఏం చేస్తుంది బేబీ? అక్కడ సంగతి చూడు, నేను మ్యాగీని పంపిస్తా. సరే మామ్, బాయ్. రావే నువ్వు, నీ అంత తేలుస్తానే. వాలి, 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 ఏమైంది బావా? వాలి. ఏమైంది నాన్న? మా ముందు వాలిని పిలవండి. ఏమైంది మనోడా? వాలి. ఏమైంది బాబు గారు? దేవాంశ్, ఏమైంది నాన్న? అంజీ, వాలి ఎక్కడున్నాడు? అదిగో వస్తున్నారు బాబు. ఊజలో ఉన్నా సోదరా, వస్తున్నాను కదా, ఎందుకు అరుపులు? దేవా, దేవాంశ్! ఏం చేస్తున్నావు? దేవాంశ్, దేవాంశ్! బాబు గారు ఏమైంది నాన్న? అయ్యో! వదులు. దేవా, నేనేం చేశాను? దేవాంశ్! దేవాంశ్! దేవా! నాన్న, దేవాంశ్! దేవాంశ్, వదులు! ఏమైంది? వదలండి. ఎందుకు వదులు. చేశావు? దేవాంశ్, నాన్న, దేవాంశ్! దేవాంశ్! వదులు నాన్న. ఏం చేస్తున్నావు? బాబా, దేవాంశ్! దేవాంశ్, ఆగు. బాబా! అయ్యో! దేవాంశ్, చెప్పేది విను. దేవాంశ్, దేవాంశ్! బాబా, దేవాంశ్, వదులు. వదులు. వాలి, బాబా, దేవాంశ్, చెప్పేది విను, నాన్న. ఆగు. వాడిని వదిలిపెట్టు, దేవాంశ్, దేవాంశ్. వదులు. దేవాంశ్, అసలు ఏం జరిగిందో చెప్పు. దేవాంశ్! దేవాంశ్, ఆగు. ఏంటన్నా ఈ ఆవేశం? శ్రవంతి ఎక్కడుంది? శ్రవంతి, శ్రవంత్, హే శ్రవంతి. దేవాంశ్, రేయ్, దేవాంశ్! దేవాంశ్, ఆగు! బాబు గారు. దేవాంశ్, ఆగు నాన్న. ఆగు, దేవాంశ్. ఆగు. ఏంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవునమ్మా, పిచ్చి పట్టింది. ఏమైంది ఈరోజు నీకు? ఏం చేసిందని శ్రవంతి మీదకి వెళ్తున్నావు? వైదేహి కనిపించకపోవడానికి కారణం ఈ శ్రవంతియే. ఇదే ఏదో చేసింది. అయ్యో! దేవాంశ్! దేవాంశ్! రేయ్, దేవాంశ్! దేవాంశ్! దేవాంశ్, ఆగు. దేవాంశ్! ఆగు నాన్న. నేను వైదేహిని కనిపించకుండా చేశానా? ఏం మాట్లాడుతున్నావు బావా? ఎందుకు నన్ను అలా అనుమానిస్తున్నావు? అనుమానించడం కాదు, నానా! ఆధారాలన్నీ చూసే అడుగుతున్నా. ఈ శ్రవంతి వైదేహిని ఏదో చేస్తే ఇదిగో వాలిగాడు నా మీద దాడి చేయించాడు.
శివ శివ ఇవెక్కడి నింతలు సోదరా నాకే పాపమో తెలీదు. నార్మల్ ఆ రోజు నువ్వు ఎవరినైతే పంపించి నా ఒంట్లోకి విషం ఎక్కించావో అదే వ్యక్తితో నువ్వు మాట్లాడడం నేను చూశాను. అయ్యో నీ మీద దాడి జరిగినప్పుడు వాలి అసలు ఊళ్ళోనే లేడు కదా దేవాంశ్. నీ మీద ఎలా దాడి చేస్తాడు? దాడి చెయ్యాలంటే ఉండాలి, కానీ చేయించడానికి ఉండక్కర్లేదు వదినా. తన మీద అనుమానం రాకుండా ఉండాలనే ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోయి కాషాయ బట్టల్లో తిరిగొచ్చాడు. అయ్యో శివ శివ అయినా ఆ రోజు ఏం జరిగిందో గుర్తులేదు అన్నావు కదా, మరి ఇప్పుడు వాలి చేయించాడంటావేంటి దేవాంశ్? అప్పుడు గుర్తులేదు, ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ రోజు డాక్టర్ ఏం చెప్పారు? మళ్ళీ అదే సంఘటన జరిగినా ఆ సంఘటనలో ఉన్న వ్యక్తులు కనిపించినా గుర్తొచ్చే అవకాశం ఉందని చెప్పారు కదా. ఆ రోజు నా మీద దాడి చేసిన వాడు ఈ రోజు వాలీతో మాట్లాడుతూ కనిపించాడు. వాణ్ణి చూడగానే మొత్తం గుర్తొచ్చింది. చాలా చాలా విషయాలు తెలిసాయి. అంటే మన గురించి మొత్తం తెలిసిపోయిందంటావా? వైదేహిని మనమే దూరం చేసామని తెలిసిపోయిందా? ఇది ఇంటికి వచ్చి దేవాంశ్ని నాకు మొగుణ్ణి కాకుండా చేసేసింది. ఏ రకంగా చూసినా జానకిని బతకనివ్వకూడదు. అది జరిగింది. వైదేహి ఉంటే నాతో పెళ్లికి అడ్డమని లేకుండా చేసింది. జానకిని కూడా లేకుండా చేస్తానందంటే గుళ్ళో జానకి మీద దాడి చేసింది కూడా ఇదే. దీన్ని ఇలాగే వదిలిస్తే జానకిని కూడా ఏదో ఒకటి చేస్తుంది. నాకు తెలియదని చెప్తుంటే నన్ను నమ్మట్లేదేంటి? నన్నే అనుమానిస్తావేంటి బావా? నువ్వెప్పుడు ఇంతే. నేనంటే నీకు ఇష్టమే లేదు, నా మీద నమ్మకమే లేదు. నోరు ముయ్యవే. చేసిందంతా చేసి నంగనా చేడుపులు ఏడుస్తున్నావా? నిన్ను చూసిన మొదటి రోజే చెప్పాను నువ్వు నా మనవరాలు కాదని, పెద్ద దొంగ మహానివని. కానీ నా కొడుకు కోడలు నా మాట వింటే కదా. శ్రావంతి ఏరా
ఇప్పుడే ఉంటారు. ఆ రోజు మీ మేనకోడలని దీని గుడ్డిగా నమ్మపోయి ఉంటే వైదేహి ఈ రోజు మన ఇంట్లో ఉండేది. నేను చెప్పక్కర్లేదే, నిజం దానంతట అదే బయటపడి నిన్ను నిలదీస్తోంది. ఒరేయ్ ఒరే వాలి, నీకిదేం పోయే కాలంరా? అప్పుడెలా ఉన్నా ఇప్పుడేదో దారిని పడ్డావు అనుకుంటే సొంత పెదనాన్న కొడుకుని కూడా చూడకుండా దాడి చేయిస్తావా? అయ్యో శివ నిజంగా నాకేమీ తెలియదే బామ్మ. తెలియకపోతే దేవాంశ్ మీద దాడి చేసిన వ్యక్తితో నువ్వెందుకు మాట్లాడావురా? మాట్లాడితే ఆ వ్యక్తితో వాలికి సంబంధం ఉన్నట్టేనా? అవును, కరెక్ట్ గా మాట్లాడా ఊర్మిళ. నేను అక్కడ ధ్యానం చేసుకుంటుంటే ఎవడో పింజారి వెధవ వాడొచ్చి వాడు బాధలు నాకు చెప్పుకున్నాడు. వాళ్ళల్లో వాడెవడో నాకెలా తెలుస్తుంది? అందుకని వాడికి నాకు సంబంధం ఉన్నట్టా? మీరు చెప్పండి మావయ్య గారు. అందరికీ న్యాయం ధర్మం చెప్తారు కదా. ఒక నేరస్తుడు మీతో మాట్లాడినంత మాత్రాన వాడు చేసే నేరం మీరు చేయించినట్టేనా? చెప్పండి మావయ్య గారు. అలా ఎలా అవుతుందమ్మా? మరి ఆ విషయం దేవాంశికి చెప్పండి పెదనాన్న గారు. నేనేదో మనశ్శాంతి కోసం జపాలు చేసుకుంటుంటే ఇలాంటి నిందలన్నీ నా మీద వేస్తే ఎలా ఉంటుంది? రేయ్, అలాగే నా కొడుకు అబద్ధాలు చెప్పడురా. అసలు వాడెవడో కూడా నాకు తెలియదు పెదనాన్న. వాడి మొహం కూడా నేను చూడలేదు. చూడకపోతే ఏంటి, గొంతు విన్నావు కదా. పైగా నన్ను చూడగానే నీ దగ్గర నుంచి పారిపోయాడు. మీ ఇద్దరికీ సంబంధం ఉందని ఆ క్షణంలోనే మిమ్మల్ని చూసిన ఎవ్వరైనా చెప్తారు. ఇక శ్రవంతి విషయం అయితే అస్సలు అనుమానం లేదు. తను మాట్లాడడం నేను చూశాను. తనే వైదేహిని ఏదో చేసింది. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయానే, ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఆయన ఈ వాలి ఇలా ఎందుకు చేశాడు? ఈ వెధవ ఈ వాలికేం పోయే కాలం? చెప్పు, వైదేహిని ఏం చేశావు? జానకిని ఎందుకు చంపాలనుకున్నావు? నాకేం తెలియదు బావా. అయినా నేను కాదని జానకి ఆ రోజు చెప్పింది కదా. మళ్ళీ నన్ను అనుమానిస్తావేంటి? అయ్యో చూస్తావేంటి జానకి? చెప్పు. నేను చెప్పను కదా అని దాన్ని అడ్డం పెట్టుకుని ఏం తప్పించుకోవాలని చూస్తున్నావే? అయ్యో చెప్పు జానకి. తను ఎవరు చేశారో తెలీదు అంది. కానీ నువ్వే ఆ వీడియోలో అంతా చెప్పావు. ముందు వైదేహిని ఏం చేశావు చెప్పు. చెప్పు. ఏం చేసిందంటే చంపేసింది అనుకుంటున్నావా దేవాంశ్? ఇదేంటి నన్నిరికిచ్చేలా ఉంది? అంటే వైదేహి చనిపోయిందని నువ్వు నమ్ముతున్నావా? వైదేహి బ్రతికే ఉంది. అప్పుడు స్రవంతి ఏదో చేసిందని ఎలా నిందిస్తావు? ఇది కేవలం నీ భ్రమ దేవాంశ్. స్రవంతి వైదేహిని ఏమీ చేయలేదు. అంటే నా మనవడు అబద్ధం చెప్తున్నాడా? అబద్ధం చెప్తున్నాడని ఎవరన్నారు బామ్మగారు? జరగనిదేదో జరిగినట్టు ఊహించుకుంటున్నాడు అంతే. ఊహ కాదు, ఆ రోజు జరిగింది ఇదే. ఆ రోజు ఏం జరిగిందో మర్చిపోయావు దేవాంశ్.
తర్వాత గుర్తొచ్చే అవకాశం ఉందని డాక్టర్ చెప్పినా ఖచ్చితంగా జరిగిందే గుర్తొస్తుందని చెప్పలేము. గుర్తొచ్చిందే జరిగినట్టు నిర్ధారించలేం. అలాంటప్పుడు దాన్ని ఆధారంగా చేసుకొని ఒక మనిషిని ఎలా అనుమానిస్తారు? మీరు చెప్పండి అత్తయ్య. అవునన్నా, ఆ రోజు ఏం జరిగిందో నీకేం గుర్తొచ్చిందో? పైగా స్రవంతి గురించి నాకు బాగా తెలుసు. ప్రాణాలు తీసేంత దుర్మార్గురాలు కాదు. అమ్మా, నాకంతా గుర్తొచ్చింది. నేను చెప్పేది నిజం. అయితే ఆధారాలు చూపించు దేవాంశ్.